చిత్తూరు ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో కలెక్టర్ బంగ్లా ఎదురుగా ఉన్న థియోసాఫికల్ సొసైటీ భవనాన్ని కూల్చిన కబ్జాదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు రమేష్ బాబు తెలిపారు. ఈ భూమిని కాపాడాలని కోరుతూ కలెక్టర్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వినతి పత్రం అందజేశారు. శతాబ్దాల చరిత్ర కలిగిన భవనాన్ని కూల్చడం దారుణమని వాపోయారు. జిల్లా అధికారులు స్పందించి విచారించి భూమిని కాపాడాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ నగర అధ్యక్షులు టిక్కీ రాయల్ ఆధ్వర్యంలో జేసీకి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో వారితో పాటు కాంగ్రెస్ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు చూస్తున్నాము చిత్తూరు నగర బొడ్డులో ఎస్పీ బంగ్లాకి కోట దూరంలో ఉన్నటువంటి థియోసాఫికల్ సొసైటీ బంగ్లా సొసైటీ ఈ భవనము 100 సంవత్సరాల పూర్వము నిర్మించినటువంటి అతి పురాతనమైన ప్రాచీనమైనటువంటి భవనము. ఇందులో స్వతంత్ర రాకముందు కూడా మన జాతిపిత మహాత్మా గాంధీ కూడా ఇక్కడ వచ్చి బస చేసినటువంటి అతి ముఖ్యమైన ప్రదేశము. ఇటువంటి సొసైటీ భవనాన్ని ఈరోజు కొందరు అక్రమంగా ఈ భూ కబ్జాదారులు ఈ పురాతనమైనటువంటి భవనాన్ని ఆక్రమించుకోవడం, దాని చుట్టూ ఉన్నటువంటి 2 ఎకరాల భూమిలో కూడా వీరు కొత్తగా ప్లాట్లు వేసి సొమ్ము చేసుకునే ప్రయత్నాలు జరుగుతుంది. ఇందులో భాగంగా అతి పురాతనమైనటువంటి 100 సంవత్సరాల పైబడినటువంటి చరిత్ర కలిగినటువంటి ఈ సొసైటీ భవనాన్ని దారుణంగా కూల్చడం ఇది అతి కిరాతకమైనటువంటి చర్య. ఎందుకంటే అతి పురాతనమైన ప్రాచీనమైనటువంటి ఈ భవనము భావి తరాలకు కూడా అది జ్ఞాపకంగా ఉండవలసిన భవనము. మరియు ఏ సొసైటీ అయినా వారికి ఒక బైలా ప్రకారము ఎటువంటి పరిస్థితుల్లో కూడా అది పగలగొట్టడానికి త్రోవడానికి అవకాశం లేని పరిస్థితి. అటువంటి పరిస్థితుల్లో రాత్రి వచ్చి ఆ భవనాన్ని కూలగొట్టి ఆ ప్రాంతాన్ని అంతా కూడా కబ్జా చేసి ప్లాట్లు వేసి విక్రమించే పరిస్థితి ఈరోజు చూస్తున్నాము. అందుకని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ చర్యని ఇమీడియట్ గా ఆపాలి అని విన్నపము సమర్పించినాము. దీన్ని కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఖండిస్తున్నది. ఇటువంటి భూ కబ్జాలు గతంలో ఎప్పుడు జరగలేదు. ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వంలో ఇటువంటి భూ కబ్జాలు జరుగుతుంటే కూడా ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేని పరిస్థితి ఈ రోజు మేము చూస్తున్నాము. కాబట్టి థియోసాఫికల్ సొసైటీ 100 ఏండ్ల చరిత్ర కలిగిన థియోసాఫికల్ సొసైటీ భవనాన్ని రాత్రికి రాత్రే 4 గంటలకు 3 గంటలకు అర్ధరాత్రే కూల్చివేయడం జరిగింది. ఆ ప్రాపర్టీ యొక్క విలువ ఈరోజు 100 కోట్లు. ఆ 100 కోట్లే కంటికి కనిపిస్తుంది కానీ రాజకీయ నాయకులకు కానీ ఆ కబ్జా చేసే వాళ్ళకి కానీ లేదా ఎవరైతే దాన్ని కూలదోసారో వాళ్ళని ఆ 100 సంవత్సరాల చరిత్ర కనబడలేదు. మహాత్మా గాంధీ బస చేసిన ఆ భవనం మాన్యుమెంట్ గా అలాగే నిలిచిపోవాలని చెప్పి ఎంతో మంది ప్రయత్నం చేశారు. ఎంతో విజ్ఞానం అక్కడి నుండి నేర్చుకున్నారు. ఎంతో మంది జడ్జిలు కానీ లాయర్లు కానీ విద్యావంతులు కానీ మేధావులు కానీ అక్కడ ఆ సొసైటీకి అధ్యక్షులుగా పనిచేసినారు, సెక్రటరీలుగా పనిచేసినారు. ఎంతో చరిత్ర కలిగిన గొప్ప చరిత్ర కలిగిన భవనం అది. దాన్ని అర్ధరాత్రి నిర్దాక్షిణ్యంగా కిరాతకంగా దాన్ని కూలదోసినారు. కూలదోసిందే కాకుండా 100ల సంఖ్యలో ట్రాక్టర్లను తీసుకొని వచ్చి ఆ ట్రాక్టర్లో మట్టి నింపుతా ఉన్నారు. అడిగితే ఎక్కడి నుండో ఎవరినో ఫేక్ వ్యక్తుల్ని తీసుకొని వచ్చి ఇది సొసైటీకి సంబంధించింది, సొసైటీ అమ్ముకోవచ్చు, సొసైటీ ఏమైనా చేసుకోవచ్చు అని చెప్పి పత్రికా సమావేశం పెట్టినారు. కానీ ఆ పత్రికా సమావేశంలో పత్రికా విలేకరులు మీరే ఉన్నారు, దానికి సాక్ష్యం మీరే. మీరు అడిగిన ప్రశ్నలకు ఒక్క ప్రశ్నకు కూడా సమాధానం చెప్పకుండా పారిపోయినారు వాళ్ళు. ఇదే విధంగా వచ్చి కలెక్టర్ గారికి ఫేక్ డాక్యుమెంట్లతో ఫేక్ మాటలతో చెప్పి అది మేము హాస్పిటల్ కడుతున్నాము లేదా ఇంకేదో చేస్తున్నాము అని చెప్పి అబద్ధాలు చెప్పి పోవడం జరిగింది. కానీ ఇది మొత్తాన్ని కబ్జా చేసి ఫ్లాట్లు వేసి అమ్మడానికి సిద్ధంగా ఉన్నారు. అక్కడ కన్ను మూసుకొని ఉంటే అది కూడా జరిగిపోతుంది.